నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ ఎన్నో సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్న లోకేష్ ను రాష్ట్రపతి అభినందించారు. ఈ సంస్కరణలు కొనసాగాలని సూచించారు. ఈ రోజు అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళ్తున్నప్పుడు రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హెలికాప్టర్ వరకు మంత్రి లోకేష్ వెళ్లారు. తన దగ్గరకు మంత్రిని పిలిచిన రాష్ట్రపతి ఏపీలో విద్యా సంస్కరణలు విద్యా వ్యవస్థ తీసుకొచ్చిన మార్పులు చాలా బాగున్నాయని అభినందించారు. వీటిని కొనసాగించాలని సూచించారు. I convey my special appreciation for the gold medal winners. I have observed that girls have outperformed boys in securing gold medals. Their achievement reflects the rising aspirations and determination of young women in our country. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047. Students from most of the states are studying here. This university brings together different languages and traditions, creating a vibrant environment where unity in diversity is experienced by students every day. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent, and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. I am glad to know that the university has taken steps for overall transformation of students into knowledgeable and responsible citizens of the nation through a value-based education with an emphasis on interactive learning coupled with hands-on experience, which would definitely stand out as a hallmark of this new university. I am happy to learn that the university envisages to offer demand-driven multidisciplinary courses focusing on experiential learning through several short and long-term vocational courses in active collaboration with the industry. రాష్ట్రంలో గొడ్డల పార్టీ ఉందని ప్రజలు కూడా ఆ పార్టీని గొడ్డలి పార్టీగానే పిలవాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గొడ్డల పార్టీ నుంచి రోజుకో ఫేక్ న్యూస్ వస్తుందని మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అందరూ మద్దతు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అమరావతిపై మాట మార్చారని విమర్శించారు. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని ఫైర్ అయ్యారు. గొడ్డల పార్టీకి తప్ప అందరికీ రాజధాని కావాలన్నారు. రాజధానిని వ్యతిరేకించినందుకే 11 సీట్లకు పరిమితమయ్యారని తెలిపారు. కుల రాజకీయాలు చెయ్యాలని చూశారని ఆరోపించారు. కేంద్రానికి చెప్పి రాజధానికి చట్టం చేయించామని, చట్టం చేసిన రాజధానిని గొడ్డల పార్టీ అంగీకరించడం లేదన్నారు. మళ్ళీ మొన్నొస్తే అందరూ అన్నారు, మీరు శాశ్వత రాజధానికి గాని చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్లో లోకసభ, రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా? నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర.
ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? ఏం తల్లి, ఎవరికి ఉంటుంది? ఇలాంటి వాళ్ళ వల్ల మనకు లాభమని అడుగుతున్నా. ఇంకొక విషయం, మొన్న విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టారు. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే, ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో చేపట్టిన వికసిత భారత్ 2047 స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యా ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను దృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వేదిక పంచుకోవడం గొప్ప భాగ్యమని లోకేష్ అన్నారు. ఆమె జీవితం తరగతి గదుల్లో నేర్చుకోలేని ఒక గొప్ప పాఠమని అభివర్ణించారు. ఒక చిన్న గిరిజన గ్రామంలో పుట్టి ఎన్నో వ్యక్తిగత విషాదాలను ఎదుర్కొని విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగారు. ఉపాధ్యాయురాలిగా, శాసన సభ్యురాలుగా, గవర్నర్ గా పనిచేసి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా మన ముందున్నారు. ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక సత్యాన్ని బోధిస్తుంది. మన నేపథ్యం మన గమ్యాన్ని నిర్ధారించదు, మన ధైర్యమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని తెలిపారు. Your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. Under the visionary leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is building a knowledge-driven economy through the NEP policy, Digital India, Startup India, and Vikasit Bharat 2047. Inspired by his vision, our Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu is building Swarnandhra 2047, creating a future-ready state powered by education, innovation, and employment. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity, creativity, courage, and the willingness to keep learning. The future will belong to those who learn, adapt, and have the courage to lead the change. Because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. That is exactly why Andhra Pradesh is preparing for the future. Under the dynamic leadership of our Chief Minister, Andhra Pradesh is becoming a destination for innovation, manufacturing, and technology. This is an exciting time to be a young Indian. New opportunities are emerging across technology, manufacturing, research, healthcare, agriculture, and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises, build innovations. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటూ కష్టాల్లో సహాయంగా ఉంటారని ప్రజానీకానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణంలోని 6వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి లబ్ధిదారుని నమస్తే, బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందించారు. నమస్తే అమ్మా, బాగున్నారా?
కొత్త పెన్షన్గా ఏమైందమ్మా? ఆయనకు ఒంట్లో బాగుంటలేదండి 2 నెలల నుంచి. ఆ, అలా తీసుకెళ్ళాం ఆసుపత్రికి. ఆ రోజు కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. ఓకే. బాగలేదు ఇంకా. ఈ హాస్పిటల్కి వెళ్ళే లోపేనంట. అయ్యా, ఎట్లా అయిందమ్మా? కాలుకి తేడానండి కొంచెం. ఫస్ట్ నుంచి బాగాలేదు అసలు ఆరోగ్యం. వల్ల ఒక కాలుకి ఏలు తీసారు 10 ఏళ్ల క్రితమే. మళ్ళీ రెండో కాలుకి కూడా కొంచెం షుగరా? షుగర్ బాగా ఎక్కువగా ఉంటుందండి. షుగర్ టాబ్లెట్లు వాడించాలి. గవర్నమెంట్ హాస్పిటల్ మామూలు ప్రైవేట్ గాను వాడతామండి. రెగ్యులర్గా వాడుతుండ్రమ్మా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైంది అది? 18వ తారీఖు అండి, పోయిన 18. మే 18. మే 18 మేమైతే చూడండి. సారీ, అప్పుడు హెల్ప్ చేయలేకపోయాం, కానీ ఇప్పుడైతే కనుక తీసుకుని మీకు వెంటనే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయం ఇది. వెంటనే మీకు ఆర్థిక సాయం అందితేనే మీరు కూడా తీసుకోగలరు. అదే నెలలో అయ్యేట్టుగా చేసుకుంటూ వస్తున్నాం. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, డెల్టా రైతులకు సకాలంలో సాగునీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. భూగర్భ జలాల రీఛార్జ్ కు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించని లక్ష్యంతో ప్రకాశం బ్యారేజ్లోని కృష్ణా ఈస్టర్న్ మెయిన్ హెడ్ రెగ్యులేటర్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి తూర్పు పశ్చిమ కాలువలకు 3200 క్యూసెక్ల సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలోని సుమారు 13.8 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు ఈ నీటి విడుదల ద్వారా సకాలంలో సాగు పనులు చేపట్టే అవకాశం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జలాధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కాలవల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్య తీసుకున్నామని తెలిపారు. ఏరువాక పౌర్ణిమ చేసుకున్నాము. ఇప్పుడు కృష్ణా జలాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కృష్ణా డెల్టాకి 3200 క్యూసెక్స్ ఇక్కడ పెద్దలందరితో అధికారులందరితో కలిపి నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ కృష్ణా డెల్టాకి కావాల్సిన 13 లక్షల ఎకరాలకు గాను దాదాపు 30 లక్షల మంది రైతులకి కావాల్సిన వాటర్ ఈ మన కృష్ణా బ్యారేజ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తుంది. దానికి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో రైతులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన నీటి సరఫరా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జలహారతి కూడా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కూడా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని కెనాల్స్ని క్లియర్ చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడంతో పాటు కెనాల్ అన్నింటిలో చివరి వరకు నీళ్లు పారాలనే ఒక ఉద్దేశంతో సో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణా వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైతులందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ సో వాళ్ళ పంటలు మంచి దిగుబడి తీసుకుంటూ వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండాలి సో అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపడుతున్న ఆ ప్రభుత్వానికి, అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీ గారు వాళ్ళందరూ రావాల్సి ఉండింది. వాళ్ళు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ వాళ్ళ తరఫు నుంచి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ కృష్ణా డెల్టా పుష్కలంగా పంటలు పండించేలాగా ఈ సంవత్సరం అందరికీ మంచిగా సమృద్ధిగా ఉండేలాగా ప్రతి ఒక్కరికి దేవుడు మంచి చేయాలని, అలాగే కృష్ణా జలాలు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ కిమ్స్ శిఖర క్యాన్సర్ సెంటర్ లో క్యాన్సర్ వ్యాధికి అత్యాధునిక పరికరాలతో వైద్య చికిత్స అందుబాటులో ఉందని కిమ్స్ శిఖర క్యాన్సర్ సెంటర్ డాక్టర్స్ రాము, ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్భంగా తక్కెలపాడు రోడ్లోని కిమ్స్ సెంక్షనర్ సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. 200 పడకల హాస్పిటల్లో 18 మంది క్యాన్సర్ కు సంబంధించిన వివిధ విభాగాల నిష్ణితులైన డాక్టర్స్ ఉన్నారని తెలిపారు. గడిచిన 6 నెలలలో 6గురికి బ్లడ్ క్యాన్సర్ కు సంబంధించిన విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా డిజిటల్ పెట్ సిటీ స్కాన్ అత్యాధునిక పరికరం కిమ్స్ శిఖర క్యాన్సర్ సెంటర్ లో ఉందని చెప్పారు. క్యాన్సర్ కు సంబంధించిన అన్ని వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. హాస్పిటల్లో అన్ని రకాల అంటే ఈహెచ్ఎస్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి మిగతా ప్రభుత్వ పథకాలు అన్నీ కానివ్వండి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ హాస్పిటల్లో 3 మెడికల్ ఆంకాలజిస్టులు, హెమటాలజిస్టు, తర్వాత రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో 3 డాక్టర్సు, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 3 డాక్టర్సు, తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో ఒక డాక్టర్ గారు, తర్వాత క్రిటికల్ కేర్ విభాగం నందు 3 డాక్టర్సు, ఇంటర్వెన్షన్ రేడియాలజీ విభాగం నందు 2 డాక్టర్సు, ఈ విధంగా దాదాపుగా
18 మంది డాక్టర్సు ఒకే క్యాన్సర్ సెంటర్లో పనిచేయడం అనేది మన ప్రాంతంలో చాలా అరుదైన విషయము. ఈ 200 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిలో దాదాపు 18 మంది వైద్యులు, క్యాన్సర్కి సంబంధించిన వైద్యులు నిరంతరం వైద్య సేవల్ని అందిస్తున్నారు. మన క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి లీనియర్ ఎనర్జీ యాక్సలరేటర్ మిషన్ని, వర్సా హెచ్డి మిషన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య చికిత్సలు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే అత్యుత్తమమైనటువంటి డిజిటల్ పెట్ సిటీ స్కాన్ పరికరం అనేది కేవలం మన హాస్పిటల్లోనే అందుబాటులో ఉంది. ఈ పెట్ సిటీ స్కాన్ చాలా అధునాతనమైనటువంటి పెట్ సిటీ స్కాన్, డిజిటల్ పెట్ సిటీ స్కాన్, మోడర్న్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఉన్నటువంటి డిజిటల్ పెట్ సిటీ స్కాన్. ఇట్లా ఇన్ని రకాల ఆధునిక మిషనరీ అనేది మన హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చి ఇంతమంది క్యాన్సర్ డాక్టర్లు దాదాపు 18 మంది క్యాన్సర్ డాక్టర్లు అనేది ఒకే హాస్పిటల్లో పనిచేయటం అనేది మన ప్రాంతంలో చాలా అరుదైన విషయం. ఈ కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ అనేది మన ఈ ప్రాంతానికి కూడా గర్వకారణం అవుతుందని ఆశిస్తున్నాను. మరి గత సంవత్సరంగా ముఖ్యంగా హిమటాలజీ వైద్య విభాగంలో అందిస్తున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి మన హిమటాలజీ నిపుణురాలు డాక్టర్ ప్రియదర్శిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైద్య సదుపాయాలు మన కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయండి. ఈ 200 అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏఎంఎల్స్, ఏఎల్ఎల్స్, ఎంపీఎన్స్, ఎండిఎస్, సిఎంఎల్, లింఫోమాలు, మైలోమాలు, అట్లాగే అన్ని రకాల ప్లేట్లెట్స్ తగ్గడము, లేకపోతే రక్తస్రావం అవ్వడం, పలు రకాల రక్తహీనతలు, అట్లాగే రక్తం గడ్డగట్టడం, హెరిడిటరీ డిజార్డర్స్, సికిల్ సెల్స్, థాలసీమియాస్, ఇట్లాంటి డిసీజెస్ అన్నిటినీ మేము హ్యాండిల్ చేస్తాము. గడిచిన ఒక సంవత్సరంలోనే ఈ హిమటాలజీ విభాగంలో దాదాపు 200 బ్లడ్ క్యాన్సర్స్ కేసెస్ని మేము హ్యాండిల్ చేశాము. అందులో దాదాపు 80 నుంచి 90% మేము క్యూర్ రేట్ని సాధించగలిగాము. వీళ్ళలో ఒక సంవత్సరం పిల్లల నుంచి 85 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా మేము క్యూరేటివ్ ఇంటెంట్తోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా సక్సెస్ రేట్ కూడా 90% దాకా ఉంది. దీనికి ముఖ్యంగా మా ఇంటెన్సివ్ టీమ్ని కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హిమటాలజీ పేషెంట్స్ అనేవాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ల్యాండ్ అవుతూ ఉంటారు. అంటే చెప్పాలంటే దాదాపు 2ంటికి 3ంటికి అర్ధరాత్రులు ఎక్కువగా రక్తం పోతుంది, బ్లీడింగ్ అవుతుంది, విపరీతంగా ఆయాసం వస్తుంది అని ఎమర్జెన్సీకి వస్తూ ఉంటారు. సో వీళ్ళని కూడా మేము ఏ సంకోచం లేకుండా అడ్మిట్ చేసుకొని హ్యాండిల్ చేయగలుగుతున్నాము. దానికి మాకు ఎక్స్పర్ట్ 24/7 ఇంటెన్సివ్ టీమ్ అవైలబుల్గా ఉంది. దానివల్లనే మేము ఇంత ఎమర్జెన్సీ కేసెస్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఇక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడితే ఈ బిఎంటీ యూనిట్ మేము కిమ్స్ చక్రాలో స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. సో బిఎంటీ అనేది కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్కి, అట్లాగే కొన్ని బినైన్ డిసీజెస్కి అంటే అప్లాస్టిక్ అనీమియాస్, థాలసీమియాస్, సికిల్ సెల్స్, అట్లాగే కొన్ని హెరిడిటరీ డిజార్డర్స్, కొన్ని బోన్ మ్యారో ఫెయిల్యూర్ డిసీజెస్, ఇట్లాంటి వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది క్యూరేటివ్ అంటే లాంగ్ టర్మ్గా పేషెంట్ని మనం క్యూర్ చేస్తున్నట్టు ఆ డిసీజ్ని. దీనికి బిఎంటీ అనేది ఒక క్యూరేటివ్ ప్రొసీజర్ అనమాట. సో గడిచిన 6 నెలల్లో మన కిమ్స్ చక్రాలో 6 సక్సెస్ఫుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. రేపు 7th కేస్ అడ్మిట్ చేయబోతున్నాము. అట్లాగే 5 వెయిటింగ్ లిస్ట్లో కేసెస్ ఉన్నాయి. అవి ఏఎంఎల్స్, థాలసీమియాస్, ఇట్లాంటి ఎల్లోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మన వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నాయి. బిఎంటీ గురించి మాట్లాడుకుంటే పేషెంట్కి అందుబాటులో ఉండదు, ఖర్చు ఎక్కువ, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. సో అందరి పేషెంట్స్కి ఇది అందుబాటులో ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రజక కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. పెన్షన్దారులకు ఎమ్మెల్యే స్వయంగా వారికి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తే ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నామని
అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. వితంతువులకు వికలాంగులకు అందిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. దాదాపు రాష్ట్రంలో 65 లక్షల మందికి ఇప్పటికే 2 సంవత్సరాల కాలంలో 66,000 కోట్ల రూపాయల బడ్జెట్తో సామాజిక పెన్షన్లు అందిస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే అనేక సాకులు చెప్పి పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళని పెన్షన్లు తొలగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా ఈ నెల కూడా దాదాపు 47 మందికి గుంటూరు నగరంలో కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్జీ పెట్టుకుంటే వారి అర్హతను బట్టి వెంటనే వారికి సామాజిక పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల 2 నెలలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎవరైనా ఇంట్లో చనిపోతే, పెన్షన్ తీసుకునేటువంటి మగవాళ్ళు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకే 2 నెలల్లోనే స్పౌస్ గ్రౌండ్స్లో పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమానికి ఒక పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో సంక్షేమానికి మారుపేరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం పీకాడో ఒక్కసారి చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం ఈరోజు ఒక కార్యక్రమం, పిల్లలు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో ఇంట్లో 4 పిల్లలుంటే ఒక పిల్లవాడి నుంచి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. తల్లి కూడా ఏ పిల్లవాడిని చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా గత ప్రభుత్వంలో చేస్తే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంట్లో 4 పిల్లలుంటే 4రికి కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి 4 పిల్లలకి 4, 15, 60,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే మహిళలకు స్త్రీ శక్తి కానివ్వండి, ఈ విధంగా ఎన్నికలు చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి స్థాయిలో చేస్తూ ఉంటే ఈరోజు చేయలేనటువంటి దద్దమ్మ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి 2 సంవత్సరాల్లో అధికారం కోల్పోయి ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గు రాకుండా ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నటువంటి చీప్ నాయకులకి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, రండి ప్రజల్లోకి. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా నెరవేరుస్తూ ఉందో నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీలాగా కేవలం ప్రెస్ మీడియాలో కూర్చొని మాట్లాడడం కాకుండా అసెంబ్లీలో వచ్చి నిలదీయండి. మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు 11 మందికి. మీ నాయకుడికి ఎలాగో సిగ్గులేదు, ఆయన రోడ్డు మీదకి రాలేడు, వచ్చినా కూడా ప్రజలకు సమాధానం చెప్పలేడు. ఈరోజు మేము బహిరంగంగా చెప్తా ఉన్నాం, చర్చకి ఎవరు సిద్ధం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసింది, ఈ రాష్ట్రంలో పునాది వేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.